నమస్తే, వెల్కమ్ టు థీమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కామ్ చాలు హే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తొమ్మిది లేటెస్ట్ పెట్టుకుంది. సో ఈ మూవీ మీకు Z5లో అవైలబుల్ ఉంది. అండ్ మూవీ ఒక డ్యూరేషన్ కూడా తక్కువ గంటన్నరేమో ఉంది. మూవీ ఏందన్నా అంటే ఒక తండ్రి పడే తపన మీద వచ్చిన మూవీ అనమాట. అంటే ఇప్పుడు మూవీలో మీకు అర్థమైపోతుంది. మీకు సింపుల్గా ఏం లేదంటే మన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా. సో కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు గుంతలు అవి ఇవి చేస్తారు కదా. ఆ టైంలో యాక్సిడెంట్ అవుతుంది. సో అయితే కూతురు ఎవరైతున్నారు గారాభంగా పెంచుకుంటారు కదా, చనిపోతుంది అన్నమాట ఆన్ ది వేలోనే. సో మనోడు ఆ ట్రామాలో అవిట్లా నా బిడ్డేదన్న ఆ సిచ్యువేషన్స్ తిరిగే సిచ్యువేషన్స్లో ఆ స్టోరీ అనమాట. సో ఇది ఆల్రెడీ రియల్ స్టోరీ అడాప్ట్ చేసుకుని మూవీ తీసిరన్నమాట. రాజ్పాల్ యాదవ్ గారు ఇంతకుముందు మనకు కమెడియన్ లాగా తెలుసు, కానీ దీంట్లో మాత్రం ఒక తండ్రిలాగా మాత్రం పర్ఫెక్ట్గా చేసిరనొచ్చు. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒక మంచి మెసేజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ చూపించే విధానంలో ఇంప్లిమెంటేషన్లో కొంచెం బ్యాక్ అయింది అనిపించింది. అది పక్కకు పెడితే నేను కూడా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ గుంతల వల్ల కూడా చాలామంది ఏమంటారు పిల్లల జీవితాలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి అన్నమాట. సో అంటే ఒక మనిషి యొక్క తప్పు వల్ల మిగతా ఒక మనిషి నాశనం అవుతాడు అన్న దానికి ఇది ఒక మంచి కారణం అనుకోవచ్చు, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అదే ఈ మూవీలో చూపించారు అన్నమాట. అండ్ కమింగ్ టు ఈ మూవీ మీరు Z5లో చూడవచ్చు. నాకైతే రేటింగ్ ఇవ్వకపోతే కాలే, కానీ కొన్ని సీన్స్ కొన్ని సిచ్యువేషన్స్ చూసినాక చూపించే విధానంలో చూసినాక నేనైతే మూవీకి మాత్రం 2.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అన్న. ఎందుకన్నా మంచిగా ఉంది కదా మూవీ, అంత కూడా బాగుంది కదా అంటే చాలా బాగుంది. అక్కడ ప్రాబ్లం అది కాదు. ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వైఫ్ గురించి అనమాట. మీకు వాళ్ళ వైఫ్ని నాకు అర్థం కాదు, అసలు లేడీస్ని ఎందుకు ఇట్లా చూపిస్తారని నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటుంది, ఎక్కడ పోయినా సరే కూడా నైట్ వేసుకున్నట్టే చూపిస్తారు. ఈవెన్ దో వాళ్ళ కూతురికి బర్త్డే అయినప్పుడు కూడా ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్లో బర్త్డే అయినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చీర కట్టుకుంటారు, కానీ ఇలా వైఫ్కి మాత్రం నైటీలోనే చూపిస్తారు. అది కొంచెం తప్పుగా చూపించారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఆఫీసర్స్ పోయినా ఎక్కడ పోయినా సరే నైటీలోనే తిరుగుతారు. యాక్చువల్లీ లేడీస్ నైటీలు ఎక్కడికక్కడ అక్కడ తిరగరు పోయి. సో ఇదొకటి బ్యాడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫీమేల్స్ అనేసి అంటాను. సో ఫీమేల్ని అంటే ఒక లీడ్ ఒక తల్లిని కరెక్ట్గా చూపించలేకపోయారు ఈ మూవీలో. ఓన్లీ సాంగ్లోనే ఇక్కడ ఏమంటారు చూపించారు అన్నమాట. అంటే సాంగ్లో ఇది మహారాష్ట్ర జరిగిన సీన్ అన్నమాట, మహారాష్ట్ర చూపించారు. ఇది ఒక డ్రాబ్యాక్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రొట్టెలాగా ఇప్పుడు కాంట్రాక్టర్ వచ్చేసరికి అయితేనేమో హిందూ అనమాట, అతను తప్పు చేసిన అనమాట, జర బలిసిన అనమాట, బొట్టు పెట్టుకుంటాడు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ హిందువులే, వీళ్ళు బొట్టు పెట్టుకోరు, వీళ్ళని ఒకటి బొట్టు పెట్టుకుంటారు అనమాట. సో బాలీవుడ్లో వచ్చిన దరిద్రం ఇదే అన్నమాట. విలన్ అయితే బొట్టు పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు హీరోల వాళ్ళు మాత్రం బొట్టు పెట్టుకోరు, వాళ్ళేమో మంచోళ్ళు అన్నమాట. ఇదేం దరిద్రమో నాకు అర్థం కాదు. అది కూడా మామూలుగా వీర తిలకం పెట్టుకుంటాడు. సో ఇవి 2 పాయింట్స్ అయితే నాకు బాధాకరం అనిపించింది. ఇదొకటి మెయిన్ డ్రాబ్యాక్స్ అనమాట. సో మూవీ పర్లేదు చూడొచ్చు, వాళ్ళకి అదేం లేదు, స్ట్రగుల్స్ ఒక స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, కానీ తప్పే అని చెప్పడంలో నేనైతే పాయింట్అవుట్ చేసిన. మీరు ఏమనుకుంటారు నా రివ్యూని ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.